ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. సో మా ఇష్టం ఇంకొక 2 ఏళ్ల తర్వాత అయినా మేము ఇస్తాం కానీ ఇయ్యమని ఎగ్గొట్టట్లేదు కదా మేము గత ప్రభుత్వం లెక్క అని కూడా చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? అంటే ఎగ్గొడతామని ఎవరు అన్నారు కదా తమ్మి. ఎగ్గొడతామని అంటే వీళ్ళు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉంటుందా? ప్రజలను ఎట్లుంటది రియాక్షన్? ఉమ్, కాబట్టి చేస్తామని అంటారు. అంతే, చేస్తామని అంటారు. కానీ మనకు ఆచరణలో తెలుస్తుంది కదా తమ్మి. ఏదన్నా కరెక్ట్ గా చేసేది చెప్పండి మీరు. ఉమ్, ఏదన్నా ఒక్కటి కరెక్ట్ గా చేసేది చెప్పండి. అరే కేసీఆర్ అన్నాడు అయిపోయింది అని ఏం చేసిండో ఏం కథ వదిలిపెట్టారు. ఉమ్, ఊకే వాళ్ళ కుటుంబం గురించి ఆయన గురించి మనం మాట్లాడుకునే కంటే ఈ 6 గ్యారంటీ 66 పక్కకు పెట్టారు. ఫస్ట్ 66 మీరు ఎప్పుడు అమలు చేస్తారో చూద్దాం అవి కానీ ఉమ్, ఇచ్చిన 6 గ్యారంటీలు ఈ 6 గ్యారంటీలు ప్రజల గుండెలకు ప్రజల బతుకులకు దగ్గర ఉన్న హామీలు కదా ఇవి. ఉమ్, అవునా కదా తమ్మి? ఇప్పుడు రైతు భరోసా ఉంది తమ్మి. రైతు భరోసా రైతులకు ఎప్పుడు అవసరం తమ్మి? ఉమ్, సీజన్ మీద అవసరం. అవును. పూళ్ళకి అక్కరకస్తయ్యాను, మందు బత్తాలకు అక్కరకత్తయ్యాను. రైతుకు ఆశ కదా తమ్మి. అవునా కదా? కౌలు రైతులు ఎంత ఉమ్, ఆశించారు తమ్మి? 12,000 ఇస్తారన్నారు కౌలు రైతుకి. ఉమ్, వాళ్ళకు ఒక రూపాయి ఉంటుందా తమ్మి అకౌంట్ లో? అంటే పెడతా అంటే ఆశ. ప్రజలకు ఎట్లుంటది? పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయమట. కాబట్టి నువ్వు పెడతా అన్నావు బట్టి ప్రజలు ఆశించిర్రు వాళ్ళు. అరే మనకు వస్తది కదా, మళ్ళీ ఆదుకునే ప్రభుత్వం వస్తుంది కదా, ఉమ్, తప్పేమున్నది? కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేయలేకపోయిండు. కానీ తను 2,00,000 చేస్తానంటాడు కదా ఉమ్, అధికారంలోకి వస్తే అన్నారు. 6 గ్యారంటీలు 100% సక్సెస్ చేసినప్పుడు కాస్త ఆలోచన చేస్తారు. కానీ ఒకటి తమ్మి, గ్రామాలలో వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలే తృప్తిగా లేరు. అంటే ప్రజలు ఏమైందని అడుగుతుండ్రు. నువ్వు ఓట్లు వేయించినావు కదా, అప్పుడు ఎంబడి వాడు ఓట్లు వేయించినావు కదా, ఏం సంగతి? మాకు ఎప్పుడు ఇస్తారు? మాకు ఇది రావాలి కదా. కానీ ఇగో ఇది ఇది లోకల్ క్వశ్చన్ బాడీ ఎన్నికల్లో గ్రామాలలో మా సత్తా తయారైంది. చూపిస్తాం, మేమే అధికారంలోకి వస్తాం, ప్రజలంతా మేము ఇచ్చిన ఆ పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో చేరుతున్నాయి అనేటువంటి నమ్మకంతో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. తమ్మి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి మన మహారాష్ట్రలో ఎన్నికలకు పోయినప్పుడు ఏమన్నారు? ఉమ్, సేమ్ తెలంగాణ మేనిఫెస్టో ఇక్కడ దాదాపు అమలు చేస్తామన్నారు. వీళ్ళ ఢిల్లీ ప్రొసీడింగ్స్ కూడా ఒక కూడా మీటింగ్ తల్లి పేరు మీద పోయినప్పుడు ఇవ్వాలన్నది ఉమ్, ఢిల్లీకి పోయినప్పుడు కూడా మొన్న ఏదో సేమ్ ఇక్కడదే మాట్లాడిండ్రు. అవును. ఇక స్థానిక ఎన్నికల గురించి ప్రజలు నమ్మాలి కదా తమ్మి. ఉమ్, సంవత్సరంన్నర అయిపోతుంది సర్పంచుల పదవులు అయిపోయి, స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది. ఉమ్, గ్రామాలలో ఎవరు అందుబాటులో ఉంటారు తమ్మి? ఉమ్, సర్పంచులు, వార్డు మెంబరు, ఉప సర్పంచ్, ఎంపీటీసీ అనేటోళ్ళు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. మంచికి చెడుకు పిలిస్తే ఉరికేటోళ్ళు ఎవరంటే స్థానిక ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు. అవును. స్పెషల్ ఆఫీసర్స్ ఎక్కడ ఉంటుండ్రు? పొద్దున గ్రామ పంచాయతీకి అత్తరు పోయి ఎంఆర్ఓ ఆఫీసో ఎంపీడీఓ ఆఫీసో. సంవత్సరంన్నర నుండి వీళ్ళు ఎన్నికలు జరపలేదు అని అంటే ప్రజలు వీళ్ళని ఏమనుకోవాలి? ఉమ్, ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి? అవునా కాదు? ఎస్, ఉమ్, ఒకసారి మీరు ఆలోచన చేయండి తమ్మి. వీళ్ళకి ఎట్లా అధికారం అప్పచెప్పారనుకుందాం? ఏ రకంగా? ఉమ్, సరే వాళ్ళు ఏమన్నా ఇంకా ఆలోచన అంటే ప్రజలు ఏదో మభ్యపెట్టి ఇంకేదో చేసి ఆశిస్తారు కావచ్చు. కానీ ప్రజలు ఒక 1 ఇయర్లే తేడా వచ్చేసింది పార్టీ మీద. ఉమ్, 1 ఇయర్లని. ఆయనకు 10 ఏళ్ళు పట్టింది, ఈయనకు 1 ఇయర్ పట్టింది. ఉమ్. గంతే, ఏం లేదన్న. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులకు ఎమ్మెల్సీ ఎన్నికలు సంబంధించి అంటారు కదా తమ్మి. అక్క చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికలది కూడా ఉమ్, తప్పకుండా ఢిల్లీలో వచ్చిన రిజల్ట్ ఉమ్, ఇక్కడ తప్పకుండా ఆలోచన చేస్తారు. ఆలోచన చేస్తారు. ఇప్పుడు 317 జీవో దాని మీద సవరణ చేయమని మేము జైలుకు పోయొచ్చినోళ్ళం. నేను బండి సంజయ్ అన్న గారు జైలుకు పోయొచ్చినోళ్ళం. ఉమ్, ఇప్పటికి కూడా ఆ జీవోను అమలు చేయలేకపోతారు. ఇంకా కొందరు ఉద్యోగస్తులు ఉమ్, అదే సవరించలేదు. ఇంకా అది అమలు కాలేదని భార్య కాడ భర్త కాడ ఉన్నారు. ఇంకా నడుస్తూనే ఉన్నది. అవును. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థులు చెప్తే మా పార్టీ నుంచి మేము ఇది చేయగలుగుతాం, ఉమ్, లేకుంటే మీ గురించి మాట్లాడగలుగుతాం అంటే నమ్ముతారా తమ్మి? నమ్మే పరిస్థితిలో ఉన్నారా? తప్పకుండా తమ్మి. మా బీజేపీ పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తారు. ఎందుకు తెలుసా? మా కోసం కొట్లాడినోళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇక్కడ ఎంపీలు 8 మంది ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలే అమలు చేస్తలేరు వీళ్ళు. కాబట్టి తప్పకుండా ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థులు నిలబడ్డ మా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు నిలబెట్టిన అభ్యర్థులు తప్పకుండా
గెలుస్తారు తమ్మి. గ్రాడ్యుయేటెడ్ ఎన్నికలు కానివ్వండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.